ఇంపార్టెంట్. గవర్నమెంట్ సైడ్ టీచర్స్ తక్కువ ఉన్నారు అంటే నోటిఫికేషన్ ఇస్తే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, డిఎస్సి కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఇస్తే టీచర్స్ సంఖ్య అక్కడ మీరు పెరుగుతుంది అన్నట్టుగా కదా. ఒక క్వశ్చన్ టీచర్ సంఖ్య పెంచడం అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్ ఏమిటంటే ఉన్న టీచర్స్కి వాళ్ళ యొక్క వాల్యూని పెంచడం, ఉమ్, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి వాళ్ళని మోటివేట్ చేయటం, కరెక్ట్ ఇది కూడా. వాళ్ళకి పాత్రను డిసైడ్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉమ్, అది జరగకుండా మీరు బయట ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టుకొచ్చినా ఏమి చేసినా సరే అందవలసినటువంటి ఫలితాలు అందవు. సో పిల్లలకి డైరెక్ట్గా చివరికి రావాల్సినటువంటి అవుట్కమ్స్ రావాలి అంటే మొట్టమొదటిగా మనం టీచర్ని ఎంత స్ట్రెంథన్ చేసామనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుందండి. ఉమ్, టీచర్ స్ట్రెంథన్ అవ్వకుండా ఏం చేయలేరు. మీరు ఏమి చేసినా ఫలితం పిల్లలకి అందేటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే టీచర్ ఇక్కడ స్ట్రెంథన్ అవ్వటం ఎందుకు చెప్తున్నానంటే ఎంత ముఖ్యం అంటేనండి, ఇప్పుడు స్కూల్ స్థాయిలో 10th వరకు కూడా ఏమిటంటే ఆ రైట్ స్ట్రాటజీ పిల్లలకి వేసినప్పుడు ఉమ్, ఈ రోజున 10th అయిన తర్వాత పిల్లలు వాళ్ళంతట వాళ్ళే స్వయం ప్రకాశం చెందేటువంటి అవకాశం మన చుట్టుపక్కల ఉంది. బేసిక్ మీకు నాలెడ్జ్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీకు ఏది కావాలన్నా సరే మీ చుట్టూ ఉంది. అవును. సో నిజంగా ఆ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మార్పు తీసుకురావాలి అన్నట్లయితే మనం తీసుకురావాల్సినటువంటి మార్పు మొట్టమొదటిగా టీచర్స్కి, ఉమ్, టీచర్ని స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవును. సో టీచర్ని స్ట్రెంథన్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఎన్ని లక్షల ఫీజు కట్టినా టీచర్కి సంబంధించి ఎట్లా ఉంటుంది, టీచర్కి సంబంధించి ఎంతవరకు అతనికి అందుతుంది, మనం కట్టేది స్కూల్కి. రైట్? ఇది ఫస్ట్ పాయింట్. ది సెకండ్ పాయింట్ ఏమిటంటే టీచింగ్లో నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఏదో కాసేపు క్లాసులో టీచ్ చేద్దామని రావటం కూడా చాలా ప్రమాదకరం. ఉమ్, కొంతమంది ఉన్నారు అలా. ప్యాషన్ అనేటువంటిది చాలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండి, ఉమ్, నాట్ జస్ట్ స్టూడెంట్స్, దేర్ ఫ్యామిలీస్. అందుకే పిల్లల విషయంలో ఏంటంటే పిల్లల విషయంలో ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేటువంటిది ఏమిటంటే, ఇప్పుడు మీరు చూడండి, వాళ్ళకి ఒక్కొక్కసారి ఇది అర్థం కావట్లేదు అని చెప్తారు, ఉమ్, ఒక సబ్జెక్ట్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టీచర్ మారినప్పుడు మీకు తెలియకుండానే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్తో ముందుకు వెళ్తారు. ఉమ్. అంటే రెండూ జరుగుతాయి. టీచర్ మారినప్పుడు వెనక్కి వస్తారు, ముందుకు వెళ్తారు. ఆ, అంటే ఆ టీచర్ ఇష్టం, ఈ టీచర్ ఇష్టం. దట్స్ ద పవర్ ఆఫ్ టీచర్ అనమాట అండి. ఓకే. దట్స్ ద పవర్ ఆఫ్ టీచర్. సో ఇది జనరల్గా 2 స్టేట్స్కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్. ఉమ్, ఇక మరి పేరెంట్స్ విషయానికి వస్తే మరి వాళ్ళ పాత్ర ఏమిటి, ఉమ్, ఓకే. రైట్? సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కొన్ని మిత్స్ ఉంటాయని. మంచి మార్కులు వస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఉమ్, మంచి కాలేజీలో జాయిన్ చేస్తే మంచి లెర్నింగ్ వస్తుంది, ఉమ్, ఎక్స్పెన్సివ్ కోచింగ్లో వేసేస్తే వాళ్ళకి రైట్ థాట్ ప్రాసెస్ వస్తుంది, ఉమ్. నేను బిజీగా మా పిల్లవాడిని పెడితే వాడు ప్రొడక్టివ్ ఉన్నాడు అని అనుకోవటం. చాలా మంది అదే ఆలోచిస్తారు. అసలు మా అబ్బాయి ఫ్రీగా ఏమి ఉండడు, అసలు అది ఇది చేస్తూనే ఉంటాడు, యాక్టివిటీ, తర్వాత ట్యూషన్, అసలు ఎక్కడ ఉండదు. పొద్దున ఇప్పుడు 7 గంటలకు వెళ్తే మళ్ళీ 8 గంటలకు వస్తాడు. ఇన్ని గంటలు వాళ్ళ మీద రుద్దేస్తూ ఉంటే నిజంగా వాళ్ళు ఒక సరైన మార్గంలో వెళ్తారని ఎలా అనుకుంటాం సార్? మీరు చెప్పేది కూడా రైట్ పాయింట్. సో అంటే ఇవేనండి, అంటే ఈ వీటిని మనం బ్రేక్ చేయకపోతే మనకు కావాల్సిన ఫలితాలు రావు, రైట్? సో ఇప్పుడు పేరెంట్స్ ఏమిటంటే ఫీ పేయర్స్ అయిపోయారు, ఫీజు కట్టడం వరకే, లెర్నింగ్ పార్ట్నర్స్ అవ్వట్లేదు. ఇదైతే కరెక్ట్, 100% నేను కూడా ఒప్పుకుంటాను దానికి. మరి ఎప్పుడు చూసుకోమంటారు చెప్పండి? వర్కింగ్ చెప్తా అన్ని చెప్తా, ఎప్పుడు నేను చూసుకోవాలి చెప్తా, మీ వాళ్ళని? క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్తా. ఎడ్యుకేషన్ బికమ్ బిజినెస్ అయిపోయింది అంటాం, ఎగ్జాక్ట్లీ. రైట్? సో ఇంకొకటి ఏమిటంటే టీచర్స్ హ్యావ్ నో టైమ్ టు టీచ్. మరి వాళ్ళు ఏం చేస్తారంటే సిలబస్ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ పూర్తిగా మన వ్యవస్థలో ఏంటంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేటువంటిది ఇగ్నోర్ చేశారు, మోస్ట్ పర్టికులర్లీ మన బోత్ స్టేట్స్లో, రైట్? అలాగే కెరియర్కి సంబంధించినటువంటి గైడెన్స్ అనేటువంటిది ఎవరు చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక 5 అంశాలు ఏదైతే ఉన్నాయో ఇవి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. నేను ఇందాక చెప్పినటువంటి అపోహలు, పేరెంట్స్ చేసుకునేటువంటి అపోహలు, నేను ఇప్పుడు చెబుతున్నటువంటిది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్. సో వీటికి సమాధానాలు చెప్పకుండా మీరు ఎంత పెద్ద దాంట్లో వేసినా సరే మార్పు ఉండదండి. ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తాం. ఒక ఎక్స్పెన్సివ్ కార్ ఉంది మీ దగ్గర, రైట్? సో డ్రైవర్ అనేటువంటి వాడు ఎఫిషియెంట్ డ్రైవర్ కాదు. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మనమే ప్రమాదంలో పడతాం కదా. సో స్కూల్ కూడా మీరు లక్షలు పెట్టి వేసానన్న తర్వాత కూడా ఇదే పరిస్థితి, రైట్? ఒక చిన్న మామూలు వెహికల్, ఎక్స్పీరియన్స్డ్ డ్రైవరు
మీరు గమ్యాన్ని చాలా సేఫ్గా తీసుకెళ్తాడు. సో ఇక్కడ నేను అంటున్నది అదే, ఆ ఎక్స్పర్టీజ్ ఆ డ్రైవర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. సో ఆ ఎక్స్పర్టీజ్ డ్రైవర్కి ఇచ్చి దానితో పాటుగా మీకు ఎలా చేస్తే ఆ ఎక్స్పెన్సివ్ కార్ను కూడా మీరు ఇవ్వగలిగితే, ఆ ఎక్స్పెన్సివ్ సౌకర్యాలు మీరు ఇవ్వగలుగుతూ ఉంటే అప్పుడు దానికి ఇది యాడ్ అవుతుంది. ఇది సరి చేయకుండా అది చేసేటప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా ప్రతిదీ కూడా మీకు దూరం అయిపోతుంది. సో ఇది సహజమైనటువంటి విషయాలు, అంటే ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయాలండి. మీరు చెప్పినటువంటి విషయానికి వద్దాం. మరి ఎలా బిజీ ఉంటారు. సో మరి పేరెంట్స్ బిజీగా ఉంటారు. సో మోస్ట్ పర్టికులర్లీ ఏమవుతుందంటే అండి, వర్కింగ్ ఉమెన్స్ మోస్ట్ పర్టికులర్లీ ఇట్స్ నాట్ ఈజీ అండి. మనం చెప్పినంత ఈజీ కాదు అది, రైట్? సో మరి ఎలా? ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఉంటుందండి వర్కింగ్ ఉమెన్కి వచ్చేటప్పటికి. ఉదయాన్నే మనం చూస్తే నేను చూస్తూ ఉండేవాడిని, మోస్ట్ పర్టికులర్లీ ఉదయం 6-7 గంటలకు 8 గంటలకు వెళ్ళేటువంటి ఉమెన్ ఉంటారు. ఆ పిల్లలకి చేయటం, పిల్లల్ని రెడీ చేయటం, వాళ్ళని లేపటం, రెడీ చేయటం, హస్బెండ్కి ఇది చేయటం, నెక్స్ట్ మళ్ళీ కొంతమంది వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటూ ఉండొచ్చు, అమ్మ నాన్న అత్తో మామ. సో వీళ్ళంతా చేసి వెళ్ళేటువంటి చూస్తుంటే నాకు అంటే మొట్టమొదటి సెల్యూట్ చేయాల్సినటువంటిది వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది. రైట్? సెల్యూట్ చేస్తున్నారు, మళ్ళీ తిడుతున్నారు, తిట్టట్లా, మీరేం చేస్తారని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు ఎక్కడ సమస్య అంటేనండి, ఖాళీ సమయం అంటే ఏంటి? సో ఇది ఈ రోజులో ఖాళీ సమయం దొరుకుతుందా సుబ్బు సార్? చేసుకోవాలి అంటారు మీరు ప్రతిసారి చెప్పేది, పర్సనల్ గా కూడా అదే. మీరు ఎంత వీలైతే అంత పిల్లలతో స్పెండ్ చేయండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, కొన్ని రకాలు అంటే జాబ్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కొన్ని ఏమిటంటే టైం టు టైం జాబ్స్ ఉంటాయి. సో అది వాళ్ళు స్ట్రక్చర్డ్, అది వాళ్ళు అప్పటికి టైం లేదు అంటే వాళ్ళు తప్పండి. సో కొంతమందికి ఏమిటంటే డిఫరెంట్ స్లాట్స్ ఉంటాయి, చాలా అంటే అది ఫిక్స్డ్గా ఉండవు, ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటాయి. సో వీళ్ళకి కొంత డిఫికల్ట్, రైట్? ఎందుకంటే వీళ్ళు ఖాళీ ఉండేటువంటి టైంలో పిల్లలు ఖాళీ ఉండకపోవచ్చు. సో కానీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మెజారిటీ ఏమిటి, చాలా మందికి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. సో ఆ ఫిక్స్డ్ టైమింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఆ సమయం లేదు అనటం, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రెండవది, వాళ్ళతో గడపడం అంటే పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే 4th 5th వచ్చేసిన తర్వాత ఒక పేరెంట్ పిల్లలతో మాట్లాడేటువంటి సందర్భంలో ఎక్కువ పాత్ర ఏం పోషిస్తుందో ఒక మదర్గా మీరు చెప్పండి. ఏం చేస్తున్నావు, ఒకవేళ బాగా టీవీ అదే షార్ట్స్ పదే పనిగా చూస్తూ ఉంటారు, అవి చూడొద్దు, మనకు కొంచెం ఉపయోగపడేవి చూడాలి, ఇలాంటివి ఎప్పుడు చూడొద్దు, కొంతసేపు చదువుకో, రాసుకో, ఏదేదో చెప్తూ ఉంటాం, ఆడుకో, అవుట్డోర్ గేమ్స్ ప్రిఫర్ చేయి, అంటే దీని బదులు ఇండోర్ బదులు అవుట్డోర్ ప్రిఫర్ చెయ్యి అని మాట్లాడుతూ ఉంటాం. ఏదైనా ఉంటే సరే మనం కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ దాంట్లో మనం కూడా కొంత తీసుకొని టైం చెప్పడం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, రైట్? ఎందుకంటే ఇంకేం చేస్తారు. ఎక్కువ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి మాటలే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్కువ మాటలు వస్తాయో మెజారిటీ చూడండి, అంటే ఎంత బాగా చదువుతున్నావు, ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఇది ఎందుకు చదవలేదు, అది ఎందుకు చదవలేదు, రైట్? సో ఇదొకటి. రెండోది, ఇప్పుడు ఏంటంటే ఈ ఏవైతే వీడియో గేమ్స్ ఉన్నాయో, రీల్స్ ఉన్నాయో, స్క్రీన్ టైం ఏదైతే ఉందో అది చాలా వాళ్ళకి ఇష్టమైనటువంటి పని. మనం ఎప్పుడు ఏం చెప్తాము, ఎప్పుడైనా సరే బాగా ఇష్టమైనటువంటి పనిని మనం వద్దు అని చెప్పినప్పుడు అలా ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆ రిసెప్షన్ తగ్గిపోతుంది. ఇది సమస్య సార్. మరి ఇంకొకటి, పిల్లల్ని చదువుకోనన్నా ఊరికి అవి చూడొద్దని మనం అంటూ ఉంటాం కదా, ఎప్పుడు చదివేనా అమ్మా, ఇంకా స్కూల్లో చదివాను కదా ఇక్కడ కూడా చదివాను, నేను అదే చెప్తుంటా. ఇక్కడ ఏమిటంటే అండి, డిస్కషన్ కమ్యూనికేషన్ అనేటువంటిది మనం ఏమిటంటే మనం చెప్పడం మానేసి, ఇప్పుడు సపోజ్ వాళ్ళ చేత ఎక్స్ప్లెనేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి విధానంగా మనం మార్చగలిగినట్లయితే, నేను చాలా పెద్ద తంబరులు చెప్తానండి ఇక్కడ. పిల్లలు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, అంటే మీరు ఒక 7th దాటారు అనుకోండి, ఒక 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీరు చెప్పేటువంటిది 30-40% తగ్గిపోవాలి. అంటే మనకి వాళ్ళ నుంచి వినే ఓపిక ఉండాలి. ఓకే, వినే ఓపిక ఉండేటప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మాత్రమే వాళ్ళ మైండ్లో ఉన్నది మనకు అర్థమవుతుంది, వాళ్ళ ఆలోచన విధానం అర్థమవుతుంది. లేదా మీతో మాట్లాడడానికి, మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళ యొక్క భావాలను సింథసిస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని మీతో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మూడవది, వాళ్ళ భావాన్ని ఏదైతే ఉందో, అంటే వాళ్ళు అనుకునేటువంటి దాన్ని ధైర్యంగా చెప్పేటువంటి అలవాటు వస్తుంది.
సో ఎప్పుడైతే మనం ఏం చేస్తామంటే మనకున్నటువంటి బిజీ లేదు తెలియకపోవచ్చు, లేదా అథారిటేటివ్గా ఉండొచ్చు, పిల్లలకి ఏం తెలుసులే అని అనుకోవచ్చు. కానీ పిల్లలకి అన్నీ తెలుసు. సో పిల్లలకి వాళ్ళకు ఉన్నటువంటి రిసెప్షన్ చాలా ఎక్కువ, రైట్? మీకు ఒక మాట అడుగుతా, వాళ్ళకి వీడియో గేమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎవరు నేర్పారు అది? మనమే. అంటే మీరేం దగ్గరకు వచ్చి నేర్పలేదు కదండి. లేదు అంటే చిన్నప్పుడు ఇంకా అన్నం తినట్లేదో ఏదో తినట్లేదు అని చెప్పి ఏదో చూపిస్తూ ఉంటాం, అన్నం తినేంత వరకు మనమే ఇస్తూ ఉంటాం, ఆ తర్వాత తీసేసి చిన్నప్పుడు మెల్లిగా అది అలవాటు అయిపోతుంది, మెల్లిగా చూడటం అలవాటు అయింది. తర్వాత గేమ్స్ అలవాటు అవటం అనేటువంటిది వాళ్ళే నేర్చుకున్నారు, ఎవరు టీచ్ చేయలేదు. మరి గేమ్ మొట్టమొదటి ఆడినప్పుడు ఓడిపోతే ఆగిపోయారా వాళ్ళు? ఆగరు కదా, గంటల తరబడి ఆడుతూ ఉంటారు. సో అయినా సరే అంతే, దాన్ని ఓటమని కాకుండా ఇంకా ప్రోగ్రెసివ్గా వెళ్ళాలని ప్రయత్నించారు కదా. మరి అదే ప్రయత్నం చదువు విషయంలో ఎందుకు రాదు? రోజువారు వాళ్ళు ఆడుకునేటువంటి విషయంలో ఎందుకు రాదు? రోజువారు వాళ్ళు చేసేటువంటి కొత్త ప్రయత్నాల విషయంలో ఎందుకు రాదు? ఒకసారి ఆలోచించండి. అక్కడ పెట్టిన ఇంట్రెస్ట్ ఇక్కడ పెట్టారు సార్. రైట్. సో కాబట్టి ఎందుకు పెట్టారంటారు? అంటే వాళ్ళకైతే ఉంది కదా, వాళ్ళలో అయితే ఆ క్వాలిటీ ఉంది కదా. సో దాన్ని ఫోకస్డ్గా దీన్ని మరలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఆ దృక్పథం ఉంది కదా. కానీ ఇక్కడ ఎందుకు రావట్లేదు? దట్స్ వాట్ ఐ సే ఎకోసిస్టమ్ అండి. ఎకోసిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లం మనం ఇమీడియట్గా జడ్జి చేస్తాం. ఇక్కడ మార్కులు మీరు ఒక 60% మార్కులు రావాలి, 55% వస్తే యు ఫెయిల్డ్. ఆ ప్రోగ్రెస్ని మనం చూడం. సో ఇక్కడ మనం చూసేటువంటి విధానం, చుట్టూ చూసేటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆ యొక్క ఎఫర్ట్ని పొగిడేటువంటి అవకాశం, ఆ ఎఫర్ట్ని పొగటం కాకుండా రైట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉండదు. ఎప్పుడైతే అవకాశం ఇక్కడ ఉండదో ఏమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాడు అనుకున్నటువంటి దాన్ని రాలేదో వెంటనే వెనక్కి వచ్చేస్తాడు. సో నేను అందుకే ప్రతిదీ కూడా పిల్లల విషయంలో ఏంటంటే, పిల్లల విషయంలో తప్పు పిల్లలది ఉండదండి. ఐఎమ్ షూర్ 100%. మీరు ఎవరైనా సరే టీనేజర్స్ కానీ పిల్లలు కానీ, మోస్ట్ పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో ఏదైనా విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా కానివ్వండి, జస్ట్ ఒక్కసారి ఆ వెనుకున్నటువంటి సిస్టమ్, ఆ ఎకో సిస్టమ్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ తీసుకురావాల్సిన మార్పులు మీరు తీసుకురండి, మీ ఇన్స్ట్రక్షన్లో రావాల్సినటువంటి మార్పులు మీరు ఇవ్వండి. జస్ట్ ఒక 1 వీక్ చూడండి, దెన్ యూ విల్ ఫైండ్ కంప్లీట్ 180 degrees ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. నేను ఎందుకంటే 100 మంది పిల్లలు, అసలు క్లాస్ అంటే ఇష్టం లేనటువంటి పిల్లలు, టీచర్ అంటే రెస్పెక్ట్ లేనటువంటి పిల్లలు, రైట్? సో అలాంటి బ్యాచెస్ నేను చాలా ప్రాక్టికల్గా ట్రై చేశా. నాకు 60 రోజులు పట్టింది. సరే, అంటే పేరెంట్స్ విషయం గురించి మాట్లాడదాము. వాడు గేమ్ మీద పెట్టినంత ఫోకస్ దీని మీద పెట్టడు పేరెంట్స్ అంటూ ఉంటారు. గేమ్ అయితే బాగా ఆడతావు కదా, ఇది ఎందుకు చదవు, దీని మీద ఎందుకు నీకు ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద ఎందుకు ఉంటుందని అంటారు. ఓకే, మీరు ఎకో సిస్టమ్ని ఫాలో అవ్వాలని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో పేరెంట్స్కి కుదరకపోతే ఎలా వాళ్ళ మీద, వాళ్ళకి దాని మీద ఏ విధంగా కాన్సన్ట్రేషన్? దీనికి అందుకే నేను ఎప్పుడు చెప్పేటువంటిది, ఇక్కడ చదువు విషయంలో పిల్లల విషయంలో మార్పు తీసుకురావాలంటే మొట్టమొదటిగా చేతులు కలపాల్సినటువంటి వాళ్ళు 3: పేరెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 3ంటిని గవర్న్ చేసేటువంటి గవర్నమెంట్ బాడీ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉండాలి. అది వేరే విషయం, దాని పక్కన పెడదాం కాసేపు. ఈ 3 చేయగలిపినప్పుడే వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే, నేను ఇందాక చెప్పాను చూసారా, టీచర్స్ డోంట్ హ్యావ్ టైమ్ టు టీచ్, దే నీడ్ టు కంప్లీట్ ద సిలబస్. అంతే, అది సమస్య అక్కడ. అది ఎందువల్ల వచ్చింది అనేటువంటిది అది మరలా వేరే విషయం, రైట్? సో ఇక్కడ ఏమవుతుంది అంటే, అసలు చదివేటప్పుడు మీరు అసలు ఎందుకు చదువుతున్నారు, దేనికోసం చదువుతున్నారు, ఈ క్వశ్చన్ చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఈ క్వశ్చన్ అర్థం కాకుండా మీరు ఏం చేసినా ఫలితం రాదండి. నేను చెప్తాను చూడండి, చదివేటప్పుడు అసలు మనం ఈ చదువు చాలామంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్ కరెక్ట్ సిలబస్ కాదని, లేకపోతే ఇది అవుట్డేటెడ్ అని, ప్రపంచం మారిపోతూ ఉంటుందని, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి లాంగ్వేజ్ ఉపయోగం ఏముందని, సోషల్ సైన్సెస్ ఉపయోగం ఏముందని, రైట్? లేదు నాకు ఈ మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేదనో, ఇలా రకరకాల అబ్జెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమిటంటే మనం చేసేటువంటి పని చేయలేక ఆపుకోవటం, ఇవి ఏమీ రైట్ కాదు. ఓకే, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా, లాంగ్వేజ్ ఉంది, లాంగ్వేజ్ అండ్ సోషల్ సైన్సెస్ చాలా దారుణంగా మన 2 స్టేట్స్లో కూడా వీటిని చాలా దారుణంగా నాశనం చేసినటువంటి పరిస్థితి స్కూల్స్లో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రైవేట్ స్కూల్స్ చాలా విషయంలో.
చాలా నాశనం చేసిన పరిస్థితి. అసలు ఇవి కరెక్ట్‌గా వెళ్ళగలిగినట్లయితే ఆ పిల్లలకి ఆ సోషల్ సెన్స్ కానివ్వండి, వాళ్ళు ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని కానివ్వండి పెంచుకోవటానికి, అర్థం చేసుకోవటానికి మూలమయ్యేటువంటి ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవి. మీరు ఈ సంవత్సరాలు లేకపోతే అది ఇది గుర్తుపెట్టుకుని రిగర్గేట్ చేయటం కాదండి. అక్కడికి వెళ్ళి కక్కడం కాదు, ఎగ్జామినేషన్‌లో కక్కడం కాదు. ఇక రెండోది సైన్స్ వచ్చేటప్పటికి, మ్యాథమెటిక్స్‌కి వచ్చేటప్పటికి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళలో చాలా ఒక ఆలోచన విధానాన్ని పెంచేటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వెంటనే అర్థం కాదు. ఇప్పుడు మీకేమిటి చదివిన వెంటనే అర్థం కాదు. అర్థం కానప్పుడు మనం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎఫర్ట్ పెట్టేటువంటి క్రమంలో మనకు వచ్చేటువంటి అంశాలు ఏముంటాయి? పేషెన్స్ ఉంటుంది, మన తప్పుల్ని తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, తప్పుల్ని తెలుసుకునేటువంటి ధైర్యం వస్తుంది, దాన్ని కరెక్ట్ చేసిన తర్వాత మన ప్రయత్నం యొక్క విలువ తెలుస్తుంది. ఇవన్నీ కూడా జనరల్ ఆస్పెక్ట్స్. వీటన్నిటిని పక్కన పెడితే ఈ ప్రాసెస్లో వాళ్ళకి పెరిగేటువంటి లాజికల్ థింకింగ్, ఎప్పుడైతే తర్కం పెరిగిందో అప్పుడు ఆ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందో అప్పుడు దాని నుంచి అప్లై చేసేటువంటి సామర్థ్యానికి వస్తారు. ఇది ప్రాసెస్. మనం ఇప్పుడు చూడాల్సినటువంటి పారామీటర్స్ ఏమిటి? ఒక 5 నిమిషాలు కూర్చోలేనటువంటి వాడు 10 నిమిషాలు కూర్చోగలుగుతున్నట్లయితే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది ఇంటర్నల్ మోటివేషన్ ఇవ్వాలి పిల్లలకి. సో దాన్ని మనం తీసుకురాగలగాలి, రైట్? సో ఇప్పుడు నేను ఈ 2 రోజులు ప్రయత్నించి నా సొంతంగా నాకు నేను ప్రయత్నించి రానేటువంటిది 3వ రోజు వచ్చింది అనేటువంటి అద్భుతమైనటువంటి క్షణాలు పిల్లలు వాళ్ళకు వాళ్ళు రిసీవ్ చేసుకునేటువంటి పరిస్థితిని మనం కల్పించగలిగినప్పుడు దట్ జర్నీ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి? ఇప్పుడు నువ్వు ఇది చదివితే ఆ వీక్లోనో లేకపోతే నెక్స్ట్ మంత్లోనో ఎగ్జామ్ రాస్తే నీకు ఈ మార్కులు వస్తే ఇది ఎండ్ రిజల్ట్. మీరు ఈ ఎండ్ రిజల్ట్ ఇది పెట్టినప్పుడు దాని గురించే మనం మాట్లాడుతునేటప్పుడు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఏదైతే జీవితానికి ఉపయోగమో ఎడ్యుకేషన్ యొక్క ఆ సోర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా డిఫీట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనం తీసుకురావాల్సినటువంటి అక్కడ ఛాలెంజెస్ తీసుకురావటం, పిల్లలు వాళ్ళకు వాళ్ళు కూర్చొని సొంతంగా చేయటం అనేటువంటివి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. అంటే ఇప్పుడు ఇందులో పేరెంట్స్, చిల్డ్రన్, టీచర్స్. సో టీచర్స్ నుంచి ఆ సపోర్ట్ అక్కడ దొరికినప్పుడు అక్కడ పేరెంట్స్ విషయంలో కూడా ఆ ఎకో సిస్టంలో వీళ్ళు కూడా భాగం అయినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల విషయంలో వచ్చేటువంటి డిఫరెన్స్. ఇక్కడ